మార్టిగేజ్ పత్రాలు ఇచ్చేందుకు 5,000 రూపాయల లంచం తీసుకున్న జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫుద్దీన్, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ఆర్మూర్ రవి, కార్యాలయ అవుట్సోర్సింగ్ సబార్డినేట్ బానోతు రవికుమార్ అవినీతి నిరోధక అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్కు చెందిన సుంకె విష్ణు ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన మెట్పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో 266 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి గత డిసెంబర్ 28న మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ అనంతరం మార్టిగేజ్ చేయించారు. పత్రాల కోసం వెళ్ళగా 10,000 లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ చెప్పినట్టు సబార్డినేట్ విష్ణుకు తెలిపారు. దీంతో విష్ణు ఈ నెల 7న అనిషా అధికారులను ఆశ్రయించి 8న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాడు. ఆ సమయంలో సబ్ రిజిస్ట్రార్ లేకపోగా సబార్డినేట్ పత్రాల గురించి అడగగా 1,000 రూపాయలు తక్కువ ఇవ్వాలని చెప్పడంతో విష్ణు వెళ్ళిపోయాడు. బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళిన పత్రాలు ఇవ్వలేదు. దీంతో విష్ణు డాక్యుమెంట్ రైటర్ను కలవగా సబ్ రిజిస్ట్రార్ 5,000 ఇవ్వమన్నారని చెప్పడంతో అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ఆర్మూర్ రవికి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ నిఘా పెట్టిన అనిషా అధికారులు పట్టుకొని లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కరీంనగర్ అనిషా కోర్టులో హాజరుపరచనున్నట్టు డిఎస్పీ తెలిపారు. కక్కుర్తి అసలుకే మోసం తెచ్చింది. ఇది కథ.